నీ దయాభిక్ష మీద నిలబడితే తల్లి కొడుకుల అనుబంధానికి అర్థమే లేకుండా పోతుంది. మీరు మహా మాయగాళ్ళు. మీ కుటుంబమే అంతా. ఎంత మందినైనా మాయ చేయగలరు. నా కొడుకుని కొంగును కట్టుకొని తీసుకెళ్ళు. ఏం చూస్తున్నావురా? పో, వెళ్ళు. రాజ్, అపర్ణ మాటలు మీరేం పట్టించుకోకండి. మీరు వెళ్ళండి. ఇది కదా నేను కోరుకుంది. తల్లి కొడుకుల మధ్య చిచ్చు రాజుకుంది. ఆ చిచ్చు అపర్ణ కడుపులో రగిలిపోవాలి, అనుభవించాలి. అమ్మా కనకం, ఆగండి. బాబు బాబు బాబు, ఏమైందండి అంతలా అరిచారు? అరవడం కాదు బాబు, ఎగిరి గత్తెయ్యాలనుంది. కానీ నడుం విరిగితే మంచాన పడాలని గుర్తొచ్చి ఆగిపోయాను. అమ్మో, ఏమైంది? కనకం, ఏమైందో చెప్పవే. ఆగండి బాబు, నువ్వు చెప్పేది నిజమేనా? ఏమిటి ఆకస్మిక పర్యటన? మమ్మల్ని పావనం చేయడానికా? పావులను చేయడానికా? మమ్మల్ని తరింపు చేయడానికా? తల దించుకునేలా చేయడానికా? మా ఆతిథ్యం స్వీకరించడానికా? మాకు పిండాలు పెట్టిపోవడానికా? మీరేం కంగారు పడకండి. స్పీకర్ వచ్చేవి ఫస్ట్. మా వదిన అడుగు పెట్టిన వేళ విశేషం వల్ల మా కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. అందుకని నానమ్మ తాతయ్యలు వదిన్ని ఏమైనా కోరుకోమన్నారు. అందుకే మా అన్నయ్య వదిన్ని పుట్టింటికి తీసుకొస్తున్నాడు. అయ్యో బాబు బాబు, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఈసారి మీరు కలిసినప్పుడు మనస్ఫూర్తిగా నీ కవితలు వింటారు. నేనే కాదు, అందరికీ వినిపిస్తా. అమ్మా అక్క, అందరికీ వినిపిస్తా. థ్యాంక్స్ అండి. ఈ విషయం నేను మీకు చెప్పినట్టు మా అన్నయ్యకి కానీ వదినకి కానీ చెప్పకండి. మా అన్నయ్యకి చేసే మర్యాదల్లో ఏ లోటు రాకుండా చూసుకోండి. ఈ ఫోన్ నేను చేసినట్టు తెలియనట్టే నటించండి. నటించడువా? జీవిస్తాను బాబు. నా నటన గురించి నీకు పూర్తిగా తెలీదు. నాకెందుకు తెలీదు? ప్రపంచం అంతా తెలుసు. థ్యాంక్స్ బాబు. మిగతా ఏర్పాట్లు చూసుకోవాలి కదా. ఉంటారు. ఓకే అండి. బిడ్డలు తల్లివే నువ్వు. నీ అల్లుడు ఇంటికి వస్తే తీన్మారేసినా వేస్తావు. కొంచెం కంట్రోల్ చేసుకో. అవును, ఇంత హఠాత్తుగా ఎందుకు వస్తున్నట్టు? ఎందుకంటే వింటక్క, అల్లుడు గారు మన కావ్య మంచితనం తెలుసుకున్నారు. నాకైతే డౌటే. పుట్టింటోళ్ళతోని ఫోన్లో కూడా మాట్లాడుతున్నోళ్ళు ఎట్లా పంపిస్తారు? రాజు అస్సలు నమ్మకుండ్రి. రాజేంటి రాజు, చక్కగా బావగారు అని పిలవలేవా? పిలుస్తలే. మా అక్కని చక్కగా చూస్తుండు అని అనిపిస్తే గట్లనే పిలుస్తా. నువ్వు ఒక దొరవే. అయ్యో, నా కాళ్ళు చేతులు అడ్డం లేదే. చాలా పనులున్నాయి. ఇల్లు తులపాలి, తొడవాలి, సరదాలి. ఎన్ని పనులు. రండి త్వరగా. నేరుగా నేనే ఆమెని వాళ్ళ పుట్టింటికి తీసుకువెళ్తాను. వింతగా చూస్తున్నావు? మీరేంటి కొత్తగా కనిపిస్తున్నారు? నేను మంచివాడినే. దొగ్గిరాల నిలయం కింద బోర్డు తగిలించుకోండి. ఏమని? రాజు మంచివాడేనని.
కూడా నమ్మవు. మీ ఆడవాళ్ళకి మంచి కన్నా చెడే ఎక్కువ గుర్తుంటుంది. మీ మగవాళ్ళకి చెడు తప్ప ఏమీ గుర్తుండదు. ఊరంతా నీలాగే ఎందుకుంటారు? ప్రపంచం అంతా మీలా ఎందుకుంటారు? మాటకి మాట జవాబు ఇవ్వాలని నిర్ణయించుకున్నావా? మాట అంటే పడనని మీకు అర్థం అవుతుందని. ముసుగేసుకున్నప్పుడు ఏమైందో నీ సెల్ఫ్ రెస్పెక్ట్. ముసుగు తీయగానే కనిపించలేదా నా నిజాయితీ? పచ్చి మోసం కనిపించింది. ఆ మోసానికి ఎందుకు తాళి కట్టారు? నా కర్మకాలి. మీరు ఒక్క మాటకు జవాబు చెప్తారా? నేనిచ్చే జవాబు తట్టుకునే శక్తి నీకు. నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పగలిగే నిజాయితీ మీకుందా? ఏంటా ప్రశ్న? మీ అమ్మగారంటే మీకు చాలా ఇష్టం, ప్రేమ, గౌరవం. కానీ ఇవాళ ఆవిడ మనసు నొప్పించి మరి నన్ను మా పుట్టింటికి తీసుకెళ్తున్నారు కదా. అంత తొందరగా నా మీద జాలి, మా పుట్టింటి మీద కరుణ ఎందుకు కలిగాయో చెప్పగలరా? నువ్వు అందరి ముందు మహానటిలా పుట్టింటికి వెళ్ళాలని చూసుకో. బాబుగారు, బాబుగారు, పూలు బాబు. నాకేం అక్కర్లేదేళ్ళు. మీకు కాదు బాబు, అమ్మగారికి. అమ్మగారు కొత్త పెళ్లి కూతురులా ఉన్నారు బాబు. పూలు తీసుకోండి. పాత పెళ్లి కూతురే. అక్కర్లేదు పో. 2 మూరలు తీసుకోండి బాబు. అక్కర్లేదు అన్నానుగా. ఇంత పిసినారని ఎలా పెళ్లి చేసుకున్నారమ్మా? అమ్మా, నేను పిసినారిని కాదు. తీ, ఎన్ని మూరలుంటే అన్ని మూరలు తీ. ఎంత కావాలంటే అంతకు రెట్టింపు తీసుకో. అమ్మా, ఈయన పిసినారి కాదు, జనాల్ని కాట గుద్దేసి కావాల్సినంత పడేస్తారు. నువ్వు ఆపుతావా? మీరు తీసుకుంటారా? మీరు కొంటారా? నువ్వు ఇస్తావా? మూడు మూరలు ఉన్నాయి బాబు. ఇవ్వు. తీసుకో. చిల్లర కూడా నువ్వే ఉంచుకో. చిల్లర మీరే ఇవ్వాలి బాబు. మూర 40, 3 మూరలకి 120 రూపాయలు. అంటే చాలా ఇష్టం. అందులో మీ చేత్తో మీరు మొదటిసారి కొన్నారు. అవి నాకింకా పవిత్రం. ఇవ్వండి. మీకు తెలియకుండానే ఎంతో గొప్ప జీవిత సత్యం చెప్పారు. నేనేమన్నా మీ మీనాక్షి పెద్దమ్మని అనుకున్నావా జీవిత సత్యాలు చెప్పడానికి? ఎన్నో పూలు పూస్తాయి, కానీ భగవంతుడికి చేరేవి కొన్ని. ఎంతో మంది పుడతారు, కానీ భర్త ప్రేమ దక్కేది కొందరికి. ప్రసాదం మీ చేత్తో కొన్నారు. ఆ భగవంతుడు ఆశీర్వదించి ఆయన చేత్తో నాకిచ్చారు. ఇంతకన్నా అదృష్టం నాకేముంటుంది? ఏమండి? లేవండి. ఏంటి అంతలా అరిచావు? ఇవన్నీ ఏంటి? అంతలాగా మారిపోయాను. అంటే టైం లేదండి. అప్పో, అక్క, అక్క, అప్పో. ఏందే? ఏంటి? ఇదిగో నీకు 2, నీకు ఇదిగో. ఆస్తులు పంచినట్టు పంచుతున్నావు కదే. సరే సరే వెళ్ళు వెళ్ళు, టైం అవుతుంది. వెళ్ళు, వెళ్ళండి వెళ్ళండి. పదవే దీనికి ఏదో పిచ్చి పట్టినట్టుంది. పా లేవండి, కాదండి, లేవండి లేవండి. కాలెత్తండి.
ఒసే ఒసే ఏం జరుగుతోంది? క్లీనింగ్. ఏంటి? దుమ్ము ధూళి మట్టి మసి మరక రంగు చెత్త చెదారం అన్ని క్లీన్ చేస్తున్నాను. లేవండి లేవండి లేవండి. ఒసే అసలు ఏం జరుగుతోంది? అల్లుడి గారండి, అల్లుడి గారు. వాళ్ళంతా కలిసి మన ఇంటి మీద దండెత్తి దుమ్మెత్తి పోస్తున్నారా? అయ్యో, అమ్మాయిని తీసుకొని అల్లుడి గారు వస్తున్నారండి. నీకేమైనా మతిపోయిందా? అల్లుడు గారు మన ఇంటికి రావడం ఏంటి? రాత్రి ఏమైనా కలగన్నావా? నిజమో, ఈ రోజు అక్కని తీసుకుని రాజు వచ్చేది గంతే నిజం. తెరిచింది చాలు కానీ ఉన్న దాంట్లో మంచి బట్టలు వేసుకో. వదినా, అది చెప్తోంది నిజమేనా? అవునయ్య కృష్ణమూర్తి, నిజమే. ఇందాక ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను కూడా. ఇంత త్వరగా మన కావ్యని ఆ ఇంట్లో కోడలుగా ఒప్పేసుకున్నారనిపిస్తుంది. అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. నేను నమ్మను వదినా. అల్లుడు కూతురు వచ్చేది నిజమే కావచ్చు, కానీ పట్టిందో చూసావా? నేనేమన్నా గోడలకి బంగారు పూత పూద్దాం అంటున్నానా? ఉన్నదాన్ని కాస్త శుభ్రంగా ఉంచుదా ఉంటున్నాను. త్వరగా బెడ్షీట్ మార్చు. ఇక్కడే చచ్చాయి. ఈ దరిద్రపు కొట్టుదాని బట్టలన్నీ, ఈ వస్తువులన్నీ బయట పారే, అన్ని ఈసే. ఈ ఇంట్లో దీని జ్ఞాపకాలు ఉండకూడదు. ఓమా పడుకుని చాలే. నిన్నే లే తల్లి, మమ్మల్ని పని చేసుకోనివ్వు. రాహుల్, కాఫీ చెప్పు. కాఫీ టీలు చెప్పడానికి ఇది హోటల్ కాదు, గుడి. పని చేసుకోవాలే. మోసపోవడం, గుళ్ళో పడుకోవడం, కన్నవాళ్ళు ఏమైపోతారన్న ఆలోచన కూడా ఉండదు. చిచ్చి, ఎల్లమ్మయ్యలు. పదవే, పని చేసుకుందాం. చాలా పని ఉంది. రా. ఈ రోడ్లో కార్ కూడా పోతుందా? పోదు. ఎక్కడ పార్క్ చేస్తే అక్కడే ఉంటుంది. ఏంటి జోకా? ఫ్యాక్ట్. చిచి, ఈ రోడ్లు ఇంత చండాలంగా ఉంటాయనుకోలేదు. ఈ రోడ్లు మావి కావు, మా నాన్న ఏం వేయించలేదు. దీనంతటికి కారణం రాహులే. ఎలా పెరిగాను నేను, ఎక్కడ తలదాచుకున్నాను? ఇల్లు వాకిలి లేకుండా అమ్మా, రాత్రి నువ్వు ఇక్కడే పడుకున్నావా? ఆడపిల్లవు కాబట్టి ఏమీ అనలేకపోయాను, కానీ నువ్వు ఇక్కడే ఉంటే నాకు సమస్య అవుతుందమ్మా. నీ ఇబ్బంది నాకు అర్థమైంది. ఏ కారణం చేత నువ్వు ఇల్లుదులు వచ్చావో నాకు అనవసరం అమ్మా. కానీ ఒక్క మాట చెప్తాను తల్లి, నీ తప్పుని ఆ భగవంతుడు క్షమించలేకపోయినా నీ కన్నవాళ్ళు తప్పకుండా క్షమిస్తారమ్మా. తిట్టినా కొట్టినా కన్నవాళ్ళు కన్నబిడ్డ. నీ ఇల్లు ఎక్కడా? ఇదే మా ఇల్లు. దీన్ని ఇల్లు అంటారా? పద. ఆగండి. నేను రాను. ఇంకా రావచ్చా? రండి రండి బాబు, రండి.
నాన్న